హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఎంతో హెల్తీగా ఈజీగా చేసుకునే తోటాకు పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. తోటాకు పుల్లగూరకు కావలసిన పదార్థాలు: ఒక చిన్న తోటకూర తీసుకొని 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. పదార్థాలు: కొంచెం చింతపండు, 1 కప్పు శనక్కాయ పప్పులు, 3 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి. ఇక్కడ శనక్కాయ పప్పులో 1 కప్ తీసుకోవాలని చెప్పాను కదా, ఇది నైట్ నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టుకున్నాను. వంట త్వరగా కావాలని నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు తోటాకు తీసుకున్నాం. పచ్చిమిర్చి, శనక్కాయ పప్పులు, ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మా చింతపండు వేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్, ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు రుచికి తగినంతగా వేసుకోవాలి. నేను 1 స్పూను సాల్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇది ఉడకడానికి, మాడకుండా ఉండడానికని నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది గ్యాస్ పైన. ఇప్పుడు ఇలా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఈ నీటిని ఉంపుకోవాలి వేరే గిన్నెలోకి. తోటాకు పుల్లగూరకు పోపు పెట్టుకోవడానికి తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అండ్ పోపు దినుసులు ఇప్పుడు మనము వెనుపుకున్న తర్వాత ఇలా వెనుపుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందాక తోటాకులో నీళ్ళు వంపుకున్నాం కదా ఈ గిన్నెలోకి. ఈ గిన్నెలో వాటర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా మనకు తక్కువే కావాలనుకుంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, ఉల్లిపాయ, పోపు దినుసులు. ఇప్పుడు కడాయి దించుకొని పుల్లగూరలో కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే మన తోటాకు పుల్లగూర రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి, రోటీలోకి, దేంట్లోకైనా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలైనా ఆకుకూరలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కన్నా నా వంటలు నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.